పరిస్థితి నెలకొంది. అహోబిలంలో భూమా గంగుల వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నట్లు తెలుస్తోంది. గంగుల వర్గం రాళ్ల దాడిలో మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్, భూమా మౌనికకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. పలువురు పోలీసులు కూడా ఈ దాడిలో గాయపడినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం రేకెత్తడంతో ఓటర్లు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి పరుగులు తీసినట్లు తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. భూమా బ్రహ్మానందరెడ్డి కూడా అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులతో చర్చిస్తున్న విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో ఊహిస్తున్నటువంటి సందర్భాలే. ఇటు పల్నాడు ప్రాంతానికి సంబంధించి, ఇటు రాయలసీమకు సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని ముందుగానే ఈసీ అనుకున్నప్పటికీ కూడా సరైన భద్రతను, సరైన మొత్తంలో అక్కడ పోలీసులను మోహరించడంలో విఫలమైందా అన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ప్రతి చోట ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఇటు పల్నాడు ప్రాంతంలో గురజాల నియోజకవర్గంలో జరిగిన ఘటనలు మనం చూసాం. ఇటు కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కూడా భూమా గంగుల వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతినిధి శ్రీనివాస్ కర్నూలు నుంచి మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అసలు గొడవ రావడానికి కారణం ఏమైంది? ప్రస్తుతం భూమా అఖిలప్రియ భర్తకు అలాగే భూమా నాగమౌనికకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? మొత్తంగా ఓవరాల్ గా కర్నూలు పరిస్థితి ఏంటి? కర్నూలు జిల్లాలో ఈరోజు ఉదయం పోలింగ్ ప్రక్రియ 2 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు తమ అసహాయత వ్యక్తం చేస్తూ ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెన్ను తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో భూమా గంగుల వర్గీయుల మధ్య గొడవకు దారితీసింది. ఇరు వర్గాలు ఎదురెదురు పోలింగ్ బూత్ వద్ద ఈ చిన్నపాటి ఒక విషయంపై ఇరు వర్గాలు ఘర్షణ మొదలై అది చివరికి రాళ్ళు విసురుకునేంత ఏంటా చిన్న విషయం శ్రీనివాస? ఏంటా చిన్న విషయంలో గొడవ ఎందుకు వచ్చింది? చాలా చోట్ల, కొన్ని చోట్ల ఇటు కడప జిల్లాలో తీసుకుంటే గనక రిగ్గింగ్ జరుగుతుందని గొడవైంది. ఇంకా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయని గొడవైంది. ఇంకా కొన్ని చోట్ల ఇటు వైసీపీ, ఇటు టీడీపీ ఏజెంట్ల మధ్య గొడవ అందరి గొడవకి దారితీసింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చెలరేగినటువంటి గొడవ ఏంటి అసలు? అహోబిలంలో మెజార్టీ ఓటర్లలో వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి కొంత పట్టు ఉన్న గ్రామం అని చెప్పొచ్చు అహోబిలాన్ని. అయితే అక్కడ తమ పట్టు నిలుపుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తుండగా తెలుగుదేశం పార్టీ తరఫున భూమా అఖిలప్రియ వర్గీయులు అహోబిలంలోకి చేరుకొని పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తుండగా ఇరు వర్గాల మధ్య ఒక స్వల్ప వివాదము చోటు చేసుకొని అది ఘర్షణకు దారితీసిందని చెప్తున్నారు. అయితే వివాదము ఏంటి ఏమనేది కొద్దిసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వీరు ఇరువురు గాయపడినట్లు తెలుస్తోంది. కేవలం వీళ్ళు మాత్రమేనా? కార్యకర్తలు ఎవరైనా గాయపడ్డారా? ప్రస్తుతం అక్కడ గొడవ సద్దుమణిగినట్టేనా? అహోబిలం సంఘటనలో భూమా అఖిలప్రియ చెల్లెలైనటువంటి భూమా నాగమౌలికతో పాటు భూమా అఖిలప్రియ భర్త ఇద్దరికి రాళ్ళు రవిన సంఘటనలో కాలికి గాయాలైనాయి. అయితే వారిని అహోబిలం ప్రాథమిక ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం వారిని ఆళ్లగడ్డకు తరలించడం జరిగింది. అక్కడ ఇరు వర్గాలు మోహరిస్తే భవిష్యత్తులో అంటే అక్కడ మరిన్ని సంఘటనలు చోటు చేసుకోవచ్చన్న ఉద్దేశంతో పోలీసులు ఇరు వర్గాల వారిని అహోబిలం నుంచి ఆ పోలింగ్ స్టేషన్ నుంచి దాదాపు 200 మీటర్లు దూరం తరలించినట్టు పోలీసులు చెప్తున్నారు. రైట్. ఈ ఒక్క ఘటన మినహా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నట్లేనా? ఎంత మేర పోలింగ్ నమోదైంది అనుకోవచ్చు ఇప్పటి వరకు? కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 22% పోలింగ్ నమోదైంది. దీనికి ప్రధాన కారణం అంటే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై 3-4 గంటలు దాటుతున్నా కూడా పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదు కావడానికి మాత్రం 3 కారణాలు చెప్పవచ్చు. ఒకటి, పోలింగ్ కు ముందు మాక్ పోలింగ్ నిర్వహణ అనేది ఏజెంట్ రాకపోవడంతో కొంత ఆలస్యంగా జరిగింది. దాని తదనంతరం పోలింగ్ ప్రక్రియ 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఉండగా కొన్ని నియోజకవర్గాలలో కర్నూలుతో పాటు బనగానపల్లి, ఆదోని, డోను, పాణ్యం నియోజకవర్గాలలో కొంతమంది అభ్యర్థులు
ప్రధానంగా అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు అభ్యర్థులు వెళ్ళినా కూడా అక్కడ ఈవీఎంలు మొరాయించడంతో వెను తిరిగేయాల్సి వచ్చింది. ప్రధానంగా పాణ్యం నియోజక వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్మోహన్ రెడ్డి తాను నివసిస్తున్న ప్రాంతం సంబంధించి 63వ పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్ళగా అక్కడ ఈవీఎం మొరాయించడంతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పాణ్యం నియోజకవర్గంలో 162, 163, 164 పోలింగ్ బూత్లలో ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులకు సంబంధించి ఈవీఎంలు గంటల కొద్దీ మొరాయించడంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చి గంటల కొద్దీ వేచి చూసిన ఫలితం లేకపోవడంతో రైట్ శ్రీనివాస్.